నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర నిర్వాహకులు, బ్రహ్మశ్రీ నందిబొట్ల శ్రీహరి శర్మ గారు. నమస్తే అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, 2026 నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన తరుణంలో తొలి నాళ్లలో శివ ముక్కోటి రాబోతోంది. విశిష్టత ఏంటండి? శివ ముక్కోటి మీరు అన్నట్టుగా 2026 సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి 2-3 రోజుల్లోనే వస్తుందమ్మా. వీక్షించేటువంటి ఈహా భక్తి ప్రేక్షకులు కూడా ఆలోచించాల్సినటువంటి ఇది చాలా అద్భుతమైనటువంటి విషయము. ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మన జీవితానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి విషయంతో పాటుగా మనం గత 2025 సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కష్ట నష్టాలు ఎదుర్కొన్నాం, సమస్యల్ని దాటి ఈ 2026లోకి ప్రవేశం చేస్తూ మనకున్నటువంటి సంకల్పం అంతా ఈ 2026లో కూడా నెరవేర్చుకోవాలి అనేటువంటి యొక్క దృఢ సంకల్పంతో మనం ఈ 2026లో అడుగు పెడుతున్నాం. అయితే మనం అనుకున్నవన్నీ జరుగుతాయా? దైవానుగ్రహం కూడా కావాలి. కాబట్టి ఆ పరమేశ్వరుడు అపారమైనటువంటి కరుణా దయతో మనకు ఈ జనవరి 3వ తారీఖు రోజునే ఏర్పడేటువంటి గొప్పదైనటువంటి ఉత్సవము ఆరుద్రోత్సవము. దీనినే శివముక్కోటి అని అంటారు. అయితే వీక్షించేటువంటి ఈహా భక్తి ప్రేక్షకులు కూడా చాలామంది అసలు మార్గశిర మాసంలో కదండి శివముక్కోటి వచ్చేది, మరి ఇప్పుడు ఇది పుష్యమాసం కదా అని అంటారు. వాస్తవమే, మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చినటువంటి రోజున శివముక్కోటి అని చెబుతారు. అయితే గత డిసెంబర్ 16వ తారీఖు రోజున ఇది ఏర్పడింది, ఇది జరిగిపోయింది. కానీ శాస్త్ర ప్రమాణ రీత్యా రవి ధనుస్సు రాశిలో ఉండగా ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడు శివముక్కోటిగా మనము చెప్పుకోవచ్చు. కాబట్టి తప్పేముంది? పండుగని 2 సార్లు జరుపుకోవడంలో తప్పులేదు. కానీ ఇది సిసలైనటువంటి శివముక్కోటి కాబట్టి దీనిని ఆరుద్రోత్సవం అని అంటారు. అయితే దీని గురించి ప్రామాణికంగా ఎటువంటి గ్రంథములలో లేకపోయినప్పటికీ కూడా యుగ యుగాల నుంచి కూడా ఈ యొక్క శివముక్కోటిని అనాదిగా ఆచరిస్తూ వస్తున్నారు. దీన్ని బహుళ వ్యాప్తి చేసినటువంటి వాళ్ళు పరమపూజ్య శ్రీ 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 కంచి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర స్వామి వారు. వారి వలన బహుళ వ్యాప్తమైనటువంటిది ఈ శివముక్కోటి. ఏంటండి అసలు ఈ శివముక్కోటి అని అంటారా? ఈ శివముక్కోటిలో చేసేటువంటి దానమైన, తపస్సు అంటే పూజ అయినా, అర్చన అయినా, అభిషేకమైన 1,000,000 సార్లు చేస్తే ఎంత పుణ్య ఫలితమో ఈ శివముక్కోటి రోజున అంత ఫలితం వస్తుంది. అంతేకాకుండా పార్వతీ పరమేశ్వరులకు సంబంధించినటువంటి జన్మ నక్షత్రాలు ఈ యొక్క మిథున రాశిలో ఉంటాయి. అందుకనే మనకు ఈ రాశి చక్రంలో కనుక చూసినట్లయితే ఈ మిథున రాశి దంపతుల చిహ్నముగా సూచించబడుతుంది. అంటే మృగశిర నక్షత్రం 4వ పాదంలో అమ్మవారు జన్మించారు, ఆరుద్ర నక్షత్రంలో పరమేశ్వరుని యొక్క జన్మ నక్షత్రంగా చెప్పబడి ఉంటుంది. కాబట్టి ఈ ఇద్దరిని సూచించే మిథున రాశి దంపతులకి సూచిక. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆది దంపుల స్వరూపము ఈ యొక్క శివముక్కోటి సందర్భంగా చేసుకునేటువంటి ఆరుద్రోత్సవము. కాబట్టి దీనికి విశిష్టత మనము మాటల్లో వర్ణించలేనటువంటిది. ఇంతకుముందు చెప్పాను కదా, ఈ రోజున శివానుగ్రహం కావాలి. ఎందుకనంటే సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. అంటే ఏంటి? ఏ పని చేయాలన్నా శివాజ్ఞ కావాలి. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. ఈ కార్యక్రమాన్ని ఈ రోజున మీరు వీక్షించాలన్నా, ఈ కార్యక్రమాన్ని నేను చెయ్యాలన్నా ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర ఈ యొక్క కార్యక్రమం జరపబడుతుంది. కాబట్టి ఇది పరమేశ్వర ఆజ్ఞగా భావించి ఈ రోజున ఉన్నటువంటి విశిష్టతను తెలుసుకున్నారు. కాబట్టి ఈ రోజున చెయ్యవలసినటువంటి పరిహారములు అనగా పరిహారములంటే పరమేశ్వరుని వేడుకోవడమే. కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఏ మానవుడైతే చేస్తాడో ఆ మానవుడు అన్ని కార్యక్రమాలలో, తలపెట్టినటువంటి అన్ని కార్యక్రమాల్లో దిగ్విజయాన్ని పొందుతాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతకంటే ముందుగా మనం ఈ యొక్క 2026 సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి తొలినాళ్లలోనే ఏర్పడుతున్నటువంటిది శివముక్కోటి వస్తూనే మనకు శుభకరమైనటువంటి యోగాన్ని కలగచేస్తుంది. కాబట్టి ఈ రోజున వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవ్వరూ కూడా ఈ రోజున మిస్ కాకండి. చిన్న పరిహారమే, అతి సామాన్య మానవుడు కూడా చేసుకోగలిగేటువంటిదే.
కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి ఎటువంటి విధానాన్ని అనుసరించాలో మీరు తెలుసుకోవచ్చు. గురుగారు, సాధారణంగా ఈ పుణ్యదినాలలో చాలామందికి సంకల్పాలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవాలి అని అనుకుంటే వివిధ విధానాలు ఆచరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ శివ ముక్కోటి రోజున మన యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరాలి అని అంటే ఏం చేయాలంటారు? సింపుల్ అమ్మ, ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒకే ఒక్క అంశము, మనం చేసే పని అత్యంత ఆత్మవిశ్వాసముతో దైవభక్తితో నిండైనటువంటి హృదయంతో ఈ పని మనం చేపట్టాలి. మళ్ళీ మళ్ళీ మనకు ఈ శివముక్కోటి రాదు. కావాలి అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం అంతా ఒక సంవత్సరం ఆగితే తప్ప ఇటువంటి పర్వదినం రాదు. కాబట్టి ఈ రోజున చేయాల్సినటువంటి విధి విధానం ఏంటంటే, ఈ ఆరుద్రోత్సవం అని అంటాం కదా, అంటే ఆకాశములో నక్షత్రం మండలం ఉంటుంది. ఈ నక్షత్ర మండలంలో ఆరుద్ర నక్షత్రం కూడా. చంద్రుడు ఒక్కొక్క నక్షత్రానికి చేరువైనప్పుడు ఆ నక్షత్రం ఏర్పడుతుంది. చంద్ర సంయోగం ఆ నక్షత్రానికి ఏర్పడినప్పుడు దానికి ఒక గొప్ప విశిష్టత చోటు చేసుకుంటుంది. అలాగే పుష్యమాసము, పౌర్ణమి తిథి మరియు ఆరుద్ర నక్షత్రము ఉన్నటువంటిది. ఈ రోజున తెల్లవారుజామునే అనగా బ్రహ్మముహూర్త కాలంలో 2:30 కల్లా లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇంట్లో పూజా మందిరంలో ఆవు నేతితో దీపారాధన చేసి శివ పరివారానికి చిత్రపటానికి చక్కటి పూలమాల వేసి అప్పుడు బయటికి రావాలమ్మ. ఇంట్లోంచి బయటికి రాగానే ఆకాశంలో ఒక అద్భుతమైనటువంటి దృశ్యం గోచరమవుతుంది. ఏంటనంటే నిలువుగా 3 నక్షత్రాలు కానీ లేదా అడ్డముగా 3 నక్షత్రాలు కానీ ఉంటాయి. ఇది ఎక్కడ చూడాలి ఆకాశంలోనంటే తూర్పు వైపున కానీ ఈశాన్యం వైపునైనా కానీ చూడాలి. మనం ఒకసారి పైకి వెళ్ళి ఆకాశాన్ని అంతా ఒకసారి పరీక్షిస్తే కనబడతాయి, వెలుగొందుతూ కనబడుతుంది. ఆ చుట్టుపక్కల అంతా కూడా బాగా ఇంకా పరీక్షగా అనగా సూక్ష్మమైనటువంటి దృష్టి కలిగిన వాళ్ళకి ఆరుద్ర నక్షత్ర మండలం కనబడుతుంది. ఎలా ఉంటుంది ఆ ఆరుద్ర నక్షత్ర మండలం అని అంటే, పరమేశ్వరుడు నటరాజ స్వరూపాన్ని ఎత్తి తాండవం చేసే దృశ్యం ఉంటుంది కదా, ఆ నటరాజ విగ్రహం ఎలా ఉంటుందో ఆ యొక్క ఆరుద్ర నక్షత్రం ఆ విధంగా ఈ జనవరి 3వ తారీఖు రోజున గోచరం అవుతుంది. కాబట్టి దీన్ని చాలా మంచి దృష్టి ఉన్న వాళ్ళు, అంటే శుభమైనటువంటి దృష్టి, అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి వాళ్ళు కళ్ళద్దాలు పెట్టుకోలేకుండా చూడగలుగుతారు కదా, అటువంటి వాళ్ళకి బాగా కనబడుతుంది. అయితే ఎలా గుర్తుపట్టాలి? ఇంతకుముందు చెప్పినట్టుగా 3 నక్షత్రాలు సమాంతర దూరంలో ఉంటాయి. 1, 2, 3 ఒకే వరుసలో ఉంటాయి, నిలువుగానైనా కానీ అడ్డంగానైనా. ఆ ఒక్కసారి ఆ యొక్క నక్షత్ర మండలానికి నమస్కారం చేసుకొని నీ ఇచ్ఛాశక్తి, నీ క్రియాశక్తి, నీ యొక్క జ్ఞానశక్తి వల్ల నేను సంపూర్ణంగా నిన్ను వేడుకుంటున్నాను పరమేశ్వర, నీ యొక్క అనుగ్రహం చేత నా యొక్క సంకల్పం అంతా కూడా నెరవేరాలి, నన్ను అనుగ్రహించు పరమేశ్వర అని చెప్పి వేడుకొని అప్పుడు నమశ్శంకరాయ నమశ్శంకరాయ అంటూ 16 సార్లు కానీ 27 సార్లు కానీ 41, 54 లేదా 108 సార్లైనా కానీ ఆ నామ జపాన్ని చేయాలి. చేసి ఇంట్లోకి రాగానే ఇంతకుముందు ఎలాగో దీపారాధన చేసి చిత్రపటానికి పూలమాల వేస్తాం కదా, అవకాశం ఉంటే శివలింగం ఇంట్లో ఉంటే కనుక శివలింగానికి నమశ్శంకరాయ అంటూ అభిషేకం చేసి తర్వాత మారేడు దళాలతో అర్చన చేయాలి. చేసిన తర్వాత నూకలు లేనటువంటి బియ్యముతో పాయసాన్నం తయారు చేసి ఆ స్వామికి నివేదన చేయాలి. ఇంతటితో అయిపోతుందా? ఆ చేసిన తర్వాత ఇదంతా చేయగానే శివ సహస్రనామము లలితా సహస్రనామ పారాయణం చేయాలి. దీంతో తెల్లవారుతుంది. ఇక అవకాశము, శక్తి, భక్తి, సమయము ఇవి ఉన్నట్లయితే స్వయంగానైనా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పరిహారాలు చేసుకోవచ్చు, లేదా ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఈ పరిహారాలు చేసుకోవచ్చు. అయితే వీక్షించేటువంటి ఈహా భక్తి ప్రేక్షకులలో గమనించాల్సినటువంటిది, ఈ యొక్క శివముక్కోటి సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో శ్రీశైలంలో కానీ కాళహస్తిలో కానీ సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా మృత్యుంజయ హోమము, సుదర్శన హోమము, గణపతి హోమము, రుద్ర హోమము, నవగ్రహ పాశుపత హోమం అనేటువంటిది జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలిమాల కూడా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక పరిహారాల విషయానికి వచ్చేసేసరికి అమ్మ, ఏ సమస్యలు ఉన్న వాళ్ళకి ఎటువంటి పరిహారాలు ఇప్పుడు చేసుకోమన్నది కూడా శాస్త్రం చెప్పబడి ఉంది. ఇప్పుడు ప్రధానంగా సమాజం ఎదుర్కొన్నటువంటి సమస్య వివాహ సమస్య, దాంపత్య సమస్య. కాబట్టి ఈ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు కండ చక్కెర లేదా మిశ్రి అంటారు, లేదా నవబోద్గడ్డ అని అంటారు. వాటిని పొడి చేసి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో శివునికి
అభిషేకం చేయాలి. నమశ్శంకరాయ నమశ్శంకరాయ అంటూ చేసిన తర్వాత గన్నేరు పుష్పాలతో కానీ మల్లె పుష్పాలతో కానీ అర్చించాలి. అయితే ఇది ఒకటి. ఇక ఉద్యోగం కోసం ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, H1B వీసా, ఉద్యోగము, ప్రమోషన్స్ ఇలాంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఈ రోజున చెరుకు రసంతో కానీ, అవైలబుల్ లేకపోతే బెల్లాన్ని కలిపితే ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించి ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చించాలి. ఇక ఇది అయిపోయింది. అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటుంటారు కాబట్టి ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు పంచామృతాలతో అభిషేకం చేసి తెల్ల జిల్లేడు పుష్పాలతో కానీ ఎర్ర జిల్లేడు పుష్పాలతో కానీ అర్చన చేయాలి. ఇక ఇది ఇంకొకటి. అలాగే ప్రధానంగా గత జన్మ కర్మదోషాలు, ఇప్పుడు మనం ఈ జన్మల్లో సమస్యలు ఎదుర్కొంటున్నాము అంటే ప్రధానంగా గత జన్మలలో చేసినటువంటి పాప కర్మల ప్రభావం ఈ జన్మలో సమస్యలు ఎదుర్కొంటాం. కాబట్టి జాతకంతో సంబంధం లేకుండా ఆవ నూనెతో ఈశ్వరుడికి అభిషేకం చేసి దొరికితే గనక తుమ్మి పూలతో గనక ఈశ్వరునికి అర్చన చేస్తే సమస్త విధమైనటువంటి గత జన్మ కర్మదోషాలు తొలగిపోతాయి. ఇక ప్రస్తుతం జాతకరీత్యా ధన ప్రాప్తి, రాణి బాకీలు వసూలు కావాలి, వ్యాపారాభివృద్ధి కావాలి, అలాగే ప్రధానంగా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలనేటువంటి వాళ్ళు విభూతి కలిపినటువంటి నీటితో ఈశ్వరుడికి అభిషేకం చేసి అప్పుడు మారేడు దళాలతో అర్చన చేయమన్నది శాస్త్రం. శివపురాణ ప్రకారము ఒక మారేడు దళం కనుక ఈశ్వరునికి పెడితే 1,00,000 బంగారు పుష్పములతో అర్చన చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది. ఆలోచించండి. ఇక ఇప్పుడు సమాజంలో ప్రతి జాతకరీత్యా గోచారరీత్యా చూసినట్లయితే శని ప్రభావం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఏ రాశుల వారికి ఉంది? మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారు శని ప్రభావం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి శివాలయంలోకి వెళ్ళగానే నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి నల్ల నువ్వుల నూనెతో శివుడికి అభిషేకము జరిపించి శంకు పుష్పాలు, నీలిరంగు శంకు పుష్పాలతో కానీ, నీలిరంగు కలువ పుష్పాలతో కానీ, నీలిరంగు చామంతి పుష్పాలతో కానీ అర్చన చేసి దొరకకపోతే మారేడు దళాలతోనే కానీ అర్చన చేయొచ్చు. ఈ విధంగా ఈ సమస్యలతో మనం ఉన్నటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి పరిహారాలు పాటించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున చెప్పబడినటువంటిది ఏ ప్రముఖమైనటువంటి శైవక్షేత్రంలోనైనా కానీ ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున ఉడికించినటువంటి వండి వార్చినటువంటి అన్నముతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు. గోరువెచ్చగా ఉండాలి, బాగా వేడిగా ఉండకూడదు. అటువంటి గోరువెచ్చని ఆ అన్నాభిషేకాన్ని నమశ్శంకరాయ నమశ్శంకరాయ అంటూనైనా కానీ అభిషేకం చేయవచ్చు. ఇంకొక విశేషమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి ప్రక్రియ ఒకటి మనకు చెప్పబడి ఉంది. ఏంటంటే ఆ వండి వార్చినటువంటి గోరువెచ్చని అన్నానికి తేనె కలిపి ఒక శివలింగ ప్రమాణముగా చేసి ఆ శివలింగానికి ఆవు నేతిని గనక అద్ది తదనంతరం ఈశ్వరునికి అభిషేకం చేస్తున్నట్టుగానే ఆ విధంగా ఆ శివలింగానికి అభిషేకం చేసి తర్వాత అర్చించి మళ్ళీ ప్రదోషకాల సమయానికి కూడా మళ్ళీ అర్చన చేసి ప్రదోషకాల సమయానంతరం అది దగ్గరలో ఉన్నటువంటి నదిలో కానీ, చెరువులో కానీ, తటాకంలో కానీ, కోవెల దగ్గర ఉన్నటువంటి నీటిలో కానీ, బావిలో కానీ, సముద్రంలో కానీ నిమజ్జనం చేయాలి. నగరంలో ఉన్నాం కాబట్టి మాకు ఇవన్నీ లేవు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా బకెట్లో చక్కటి నీరు వేసి ఆ యొక్క నీటిలో శివలింగాన్ని నిమజ్జనం చేసి ఆ యొక్క కరిగిపోయినటువంటి అన్నంతో కరిగిపోయిన ఉంటుంది కదా, వాటిని ఆ నీటిని ఎవరు తొక్కనటువంటి ప్లేస్లో అన్నంతో సహా ఆ చెట్లకి కానీ వేస్తే సరిపోతుందమ్మా. ఇది ఈ రోజున వీక్షించేటువంటి ఈహాభక్తి ప్రేక్షకులు ఎల్లరూ కూడా చేయాల్సినటువంటి శుభమైనటువంటి పరిహారం. ఈ రోజున మిస్ చేసుకోకండి. ఈ యొక్క పరిహారాన్ని అందరికీ తెలియచేయండి. ఎందుకనంటే కర్త కారయిత్వ ప్రేరకశ్చ అనుమోదక అంటే చేసినవాడు, చేయించినవాడు, ఈ పనికి కారకమైనవాడు, ఈ పనిని ప్రేరేపించినవాడు, ఆమోదించినవాడు అందరికీ సమభాగములో. ఇది మీద శుభమే, 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మంది జీవితాల్లో వెలుగు నింపుతుంది. అటువంటి మీరు వెలుగు నింపిన వాళ్ళు అవుతారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు పొందిన పుణ్యఫలము ఆనందంలో మీకు భగవంతుడు వాటా ఇస్తారు. కాబట్టి ఈ వీడియోని, ఈ యొక్క సమాచారాన్ని మీకు తెలిసిన బంధువులకి, హితులకి, సన్నిహితులకి, మీ స్నేహితులకి అందరికీ చేరవేసి అందరినీ ఆచరింపచేసే ప్రయత్నం చేయండి. ఇటువంటి రోజు మళ్ళీ మళ్ళీ కావాలనుకున్నా మనకు లభించదు అని గుర్తుపెట్టుకోండి. గురువుగారు, శివ ముక్కోటి రోజు అతి సామాన్యుడు కూడా ఏం చేయాలి, ఎలా చేయాలనేది చాలా వివరంగా తెలియజేశారు. బట్ ఈ మధ్య కాలంలో రకరకాలుగా ప్రేరేపింపబడి ఎలా పడితే అలాగా కొన్ని ఆచారాలు లేకపోతే కొన్ని పూజలు చేసేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు అంటే శివ ముక్కోటి రోజు ఏం చేయకూడదంటారు? ఈ శివముక్కోటి అని చెప్పుకోబట్టి ఆరుద్ర నక్షత్రం కదమ్మా.
ఇది మహాశివరాత్రి సమయం కంటే కూడా చాలా గొప్పదైనటువంటి రోజుగా చెప్పబడి ఉంది. అంటే ఈ రోజున పరమేశ్వరుణ్ణి అర్చించిన వ్యక్తి, మనకు శివపురాణాంతర్గతంలో ఏం చెప్పబడిందంటే కుమారస్వామి అంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతికరం. ఎందుకనంటే కుమారస్వామి జననం గనక జరగకపోతే పార్వతీదేవి మళ్ళీ పుట్టేది కాదు. సతీదేవి తారకాసుని యొక్క సంహార వృత్తాంతంలో పార్వతీ పరమేశ్వరులకి పుట్టిన సంతానం చేతనే నేను సంహరింపబడాలని వరం కోరుకున్నాడు. అప్పటికి సతీదేవి అగ్నికి ఆహుతైంది. కానీ మళ్ళీ పార్వతి జన్మించి హిమవత్ పుత్రికగా జన్మించి తిరిగి భార్య అవ్వడానికి కారణభూతుడైన వాడు ఈ యొక్క కుమారస్వామి. కాబట్టి కుమారస్వామి అంటే మహాప్రీతికరమట. అంతటి ఇష్టమైన కుమారస్వామి కంటే ఈ రోజున అనగా శివముక్కోటి సందర్భంగా ఎవరైతే పూజ చేస్తారో కుమారస్వామి కంటే చాలా ఇష్టమైన వాడు అవుతాడట పరమేశ్వరుడికి. అందుకనే ఈ రోజున ముందు రోజు నుంచి కూడా ధూమపానము, మద్యపానము, మాంసాహారము, దాంపత్యము ఈ 4 పనికిరావు. ఇది ఈ రోజున కూడా అనగా 3వ తారీఖు రోజున కూడా ఆచరించాలి. వీలైతే ఉపవాసం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండి ఆకాశంలో చంద్రుడిని దర్శనం చేసుకొని ఆరుద్ర నక్షత్రానికి కూడా మళ్ళీ ఒకసారి నమస్కారం చేసుకొని అప్పుడు భోజనం చేయండి చాలు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటేనమ్మా, ఈ రోజున మీకు శక్తి కొలది ఎంత దానం చేయగలిగితే అంత దానం. ఒక 100 రూపాయలు ఈ రోజుల్లో అందరికీ సాధ్యమే కదమ్మా. బిస్కెట్ ప్యాకెట్లో, బ్రెడ్ ప్యాకెట్లో, ఫలములో, అరటిపండులో కొనుక్కొని నా శక్తి ఇంతే ఉందని చెప్పి మీ మనస్ఫూర్తిగా ఎవరికైనా కానీ మీరు సహాయం చేయండి చాలు. ఇక పార్వతీ పరమేశ్వరుల దివ్య అనుగ్రహాన్ని పొందే ఒక చిన్న రెమెడీ కూడా చెప్తాను. ఎందుకంటే 2వ తారీఖు రోజున సాయంకాలం ప్రదోషకాల సమయం 7 గంటల నుంచి 8 గంటల 5 నిమిషాల మధ్యకాలంలో పౌర్ణమి తిథి కూడా ఉంటుంది. శుక్రవారము అయ్యింది. మరియు మృగశిర నక్షత్రం 4వ పాదం ఉంటుంది. ఇది అమ్మవారి జన్మ నక్షత్రం. కాబట్టి ఎవరైతే శివముక్కోటి సందర్భంగా ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలన్నీ చేయాలని అనుకుంటారో వారు 2వ తారీఖు రోజున అవకాశం ఉంటేనే భక్తి అలాగే మీకు సమయం ఉంటేనే 2వ తారీఖు రోజు ప్రదోషకాలం 7 గంటల నుంచి 8 గంటల 5 నిమిషాల మధ్యకాలంలో శివాలయానికి చేరుకొని గణపతికి, సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకొని ఆ పరమేశ్వరుని ఎదురుగా ఉండి నీ యొక్క ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి వల్ల సంకల్పం చేసుకున్నాను, నా సంకల్పం అంతా కూడా నెరవేరాలి, నేను శివముక్కోటి సందర్భంగా చేస్తున్నాను పరమేశ్వర, నాకు నీ అనుగ్రహాన్ని నాకు వెనువెంటనే శీఘ్రంగా ప్రసాదించు అని చెప్పి వేడుకొని ఆ పరమేశ్వరునికి అర్చన చేసుకోవాలి. తదనంతరం అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకోవాలి. ఇది చాలా ప్రధానం. 2వ తారీఖు రోజున 7 నుంచి 8 గంటల 5 నిమిషాల కాలంలో అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి కుంకుమార్చన జరిపించి అమ్మవారికి ఏదైనా పూలమాల సమర్పించండి చాలు. అమ్మవారు మహాప్రీతికరం అవుతుంది. తామర పుష్పాలు కానీ ఎర్రటి పుష్పాలు కానీ సమర్పించండి. కుంకుమని అమ్మవారి దేవాలయానికి డొనేట్ చేయండి. ఈ సమయంలో మీ సంకల్పం అమ్మవారు దగ్గరుండి నెరవేరుస్తుంది. 3వ తారీఖు రోజున చెప్పిన విధంగా చేసినటువంటి వారికి అన్ని విధాలుగా సకల శుభాలు చేకూరుతాయని చెప్పవచ్చమ్మా. ఓకే గురుగారు, ఏం చేయకూడదో చెప్పేశారు కదా. గురుగారు, శివముక్కోటి రోజు అతి సామాన్యుడు కూడా చేయగలిగే పూజా పురస్కారాలు లేకపోతే మీరు అన్నట్టుగా తపస్సు ఎలా చేసుకోవాలో చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.